జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేపు ఎలక్షన్ ఉంది. 14వ తేదీ నాడు రిజల్ట్ ఉంది. అయితే ఎప్పుడు ఎన్నిక జరిగినా కూడా రూరల్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, అర్బన్కి వచ్చేసరికి ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంటుంది అనేటువంటిది ప్రతిసారి చెప్పుకుంటుంది. ఎన్నికల కమిషన్ ఓటింగ్ పర్సంటేజ్ని పెంచడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. అయినా సరే ఈ రోజుకి కూడా ఎన్నిక జరిగేటువంటి డేట్ని హాలిడేగా చూసేటువంటి చాలామంది ఉన్నారు అనేటువంటి పెద్ద విమర్శ ఈ రోజుకి ఉంది. ముఖ్యంగా అర్బన్లో, రూరల్లో చాలామంది ఓట్లు వేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. వాళ్లకు వచ్చి ఓటింగ్ స్టేషన్ల దగ్గరికి వచ్చి పోలింగ్లో పాల్గొంటారు. కానీ అర్బన్కి వచ్చేసరికి మాత్రం చాలా సందర్భాలలో దాన్ని ఒక హాలిడేగా ట్రీట్ చేసేలానే చూస్తారు. అది ఉప ఎన్నిక అయితే ఇంకా కొంత ఇంట్రెస్ట్ తక్కువగా ఉంటుంది. జనరల్ ఎలక్షన్స్లలోనే అర్బన్లో చాలా పోలింగ్ పర్సంటేజ్ తక్కువ జరుగుతుంది అంటే ఇంకా ఉప ఎన్నికకు వచ్చేసరికి పోలింగ్ పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ వచ్చి ఓటెయ్యండి అని ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. అర్బన్లో ఉన్నటువంటి అపవాదుని పోగొట్టుకోవడం కోసం ఒక మంచి అవకాశం అనేది ఎలక్షన్ కమిషన్ ప్రచారం చేస్తుంది. అయితే జూబ్లీహిల్స్లో గతంలో కూడా దగ్గర 50% కంటే ఎక్కువ పోలింగ్ జరగలేదు. గతంలో పోలింగ్ జరిగినప్పుడు కూడా 50% కంటే ఎక్కువ పోలింగ్ ఏం జరగలేదు. ఎందుకంటే అది కూడా అర్బన్లో ఉండేటువంటి అది కాబట్టి. సో ఈసారన్నా పోలింగ్ పర్సంటేజ్ పెరగాలి అనేటువంటిది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఓటేసేటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఆ పోలింగ్ రోజుని హాలిడే అనుకోకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అనేది ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. చూడాలి రేపటి తర్వాత అసలు అక్కడ పోలింగ్ పర్సంటేజ్ ఎంత జరుగుతుంది, ఏంటిది, గతంలో లానే ఉంటుందా, గతంకి భిన్నంగా ఈసారి పోలింగ్ పర్సంటేజ్ ఉండబోతుందా అనేది రేపు ఎన్నికలు జరిగిన తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది.